దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పొలం ప్రాంతంలోని ఒక భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించి 6 ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పాలెం మెట్రో స్టేషన్ సమీపంలోని లెన్ నెంబర్ 2లోని ఒక 4 అంతస్తుల భవనంలో మంటలు అంటుకున్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లోని కాస్మెటిక్స్ షాప్లో మంటలు మొదలై నిమిషాల వ్యవధిలోనే పై అంతస్తులకు వేగంగా వ్యాపించాయి. సమాచారం అందిన వెంటనే 30 ఫైర్ ఇంజిన్లతో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ప్రమాద సమయంలో భవనంలో సుమారు 18 మంది ఉన్నట్లు సమాచారం. ప్రాణాలు కాపాడుకోవాలనే ఆరాటంతో కొందరు పై అంతస్తుల నుండి కిందకు దూకగా మరికొందరు దట్టమైన పొగ మంటల మధ్య చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 6 మరణించినట్లు పోలీసులు తెలిపారు. మరో 4 తీవ్రంగా గాయపడగా వారిని చికిత్స నిమిత్తం హాస్పిటల్కి తరలించారు. లోపల ఇంకా 8 మంది చిక్కుకొని ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘోర ప్రమాదంపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్జిత్ సింగ్ సంధు తీవ్ర దిగ్భ్రాంతం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పాలెం ప్రాంతంలోని ఒక భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించి 6 ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పాలెం మెట్రో స్టేషన్ సమీపంలోని లేన్ నెంబర్ 2లోని ఒక 4 అంతస్తుల భవనంలో మంటలు అంటుకున్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లోని కాస్మెటిక్ షాప్లో మంటలు మొదలై నిమిషాల వ్యవధిలోనే పై అంతస్తులకు వేగంగా వ్యాపించాయి. సమాచారం అందిన వెంటనే 30 ఫైర్ ఇంజిన్లతో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ప్రమాద సమయంలో భవనంలో సుమారు 18 మంది ఉన్నట్లు సమాచారం. ప్రాణాలు కాపాడుకోవాలనే ఆరాటంతో కొందరు పై అంతస్తుల నుండి కిందకు దూకగా మరికొందరు దట్టమైన పొగ మంటల మధ్య చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 6 మరణించినట్లు పోలీసులు తెలిపారు. మరో 4 తీవ్రంగా గాయపడగా వారిని చికిత్స నిమిత్తం హాస్పిటల్కి తరలించారు. లోపల ఇంకా 8 మంది చిక్కుకొని ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘోర ప్రమాదంపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్జిత్ సింగ్ సంధు తీవ్ర దిగ్భ్రాంతం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.